ఏందివే ప్యాక్ నా కెప్టెన్ సారీ బిచ్చగాని కెప్టెన్ సల్మాన్ కొడుక ఈ T20 వరల్డ్ కప్ లో మా ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసిరంట కదా. ఏందివే పిల్లగాయలు మాతో మ్యాచ్ ఆడడానికి భయపడతారా ఏంది? మీతో మ్యాచ్ ఆడేటందుకు భయపడడానికి మేమైనాక బంగ్లాదేశ్ అనుకుంటారా ఏంది? పాకిస్తాన్ మీరు ఈ మధ్యలో మా పాకిస్తాన్ అవమానిస్తారు కాబట్టి గందుకే మీతో ఈ T20 వరల్డ్ కప్ లో మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసినాం. నీ బొంద చేసిర్రు. అరే సల్మాన్ నా కొడక, నిజం చెప్పాలంటే మీ బిచ్చగానిస్తాన్ కి మా ఇండియాతో మ్యాచ్ ఆడే అర్హత లేదు. మీ బిచ్చగానిస్తాన్ కి మా ఇండియాకు పిల్లికి పులికి ఉన్నంత తేడా ఉందివే. నీ అవ్వ సుత్తనవానే సల్మాన్ నా కొడక, గా ఇండియా వాళ్ళు ఎట్లా ఎగిరి పడతారో గందుకేవా ఇండియాని T20 వరల్డ్ కప్ లో ఓడించి వాళ్ళ నోటిని మూయిద్దాం అనుకుంటే నువ్వేందే సీదా ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసినావు. అరే బర్బరు, నీకు కొంచెమైనా మా పాకిస్తాన్ బుద్ధి ఉందాలే? గా ఇండియాని మనం ఎక్కడ ఓడించగలుగుతామే? మన బ్రతికేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? చూసిన గంత డేంజరస్ న్యూజిలాండ్ టీంనే గా ఇండియా వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి సేవలు ముత్తారు. అట్టాంది T20 వరల్డ్ కప్ లో మనం ఇండియాతో మ్యాచ్ ఆడితేనా మనల్ని ఇండియా ఇంకెలా అంగబెట్టి సావగొడుతుందో నీ ఊహలకే వదిలేస్తానా? ఎస్ నిజమైన సల్మాను, ఇప్పుడు ఇండియా ప్లేయర్లు ఉన్న దగడ్ ఫామ్ లో మనం ఇండియాతో మ్యాచ్ ఆడితే ఖచ్చితంగా మన పాకిస్తాన్ వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి సెవులు మూయటం మాత్రం కంపల్సరీనే. నీ అవ్వ మంచి పని చేసినవుతి ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసి. అయినా ఏందివే సల్మాను, గిదేనావా మీ పాకిస్తాన్ మొగతనము? మాకు భయపడి మ్యాచ్ ని బాయ్కట్ చేయడం ఏంది? మీ పాకిస్తాన్ మొగతనం గిదేనా? స్కై అన్న నీకు కొంచెమైనా ఉందా అనే? మొగతనం గురించి మగాళ్ళ ముందు మాట్లాడాలే కానీ గిట్ల పాకిస్తాన్ ముందు మగతనం గురించి మాట్లాడడం కాదు. ఒకవేళ మొగతనం గురించి పాకిస్తాన్ తో మాట్లాడితేనా మగతనం అనే పదానికి వేరు లేకుండా పోతుంది. ఏందివా అభిషేక్, ఊరుకున్న కొద్ది మస్తు ఎక్కువ చేస్తాను. అయినా మీ ఇండియాకు భయపడి మేము మ్యాచ్ ని బాయ్కట్ చేయలేదే. గంత స్ట్రాంగ్ ఉన్న ఆస్ట్రేలియానే మేము ఇప్పుడు ఎట్లా పిసుకుతారో చూస్తారు కదా. గట్టాంది మీరెంతవా మాకు? అరే సల్మాన్ నా కొడక, మమ్మల్ని ఎంత పెద్ద మాట అన్నావురా నువ్వు? ఏదో పాపం బిచ్చిగానిస్తాను మ్యాచ్ లో అసలు గెలుతలేదు, గిల పరిస్థితి చాలా దారుణంగా ఉందనుకొని మీకు 2 మ్యాచ్లు బిచ్చమేస్తే నీ అవ్వ గింత పెద్ద సమలో మమ్మల్ని అవమానిస్తావా? మీ బిచ్చగానిస్తాన్ సంగతి ఏందో నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తావా? మిమ్మల్ని అడ్డంగా పిసుకపోతేనా నా పేరు మార్చనే కాదు. గ్రేట్ వా కాట్రమ్మ కొడుకులు పెద్ద పులి అభిషేక్, చిన్న పులి ఇషాన్ కిషన్, మీరు గ్రేట్నే. మీరిద్దరు న్యూజిలాండ్ మీద సృష్టించిన ఊసోకోతతో పాపంగా పాకిస్తాన్ గజగజమంటూ వనికి సీదా T20 వరల్డ్ కప్ లో మనతో మ్యాచ్ ని ఆడమని బాయ్కట్ చేసి పడేసిర్రు. మరి గట్లుంటది అన్న మాతోటి. అయినా ఏందే పాకిస్తాన్ ప్రీమియం బౌలరు షాహీన్ అఫ్రిది, నీకు నేనేం పాపం చేసినానే? నాకు ఎందుకు గింత ద్రోహం చేస్తాన్నావు? ఆసియా కప్ లో మా పెద్ద పులి అభిషేక్ తో మంచిగానే మింగించుకున్నావు కదే. T20 వరల్డ్ కప్ లో నాతో మింగించుకోవడానికి నీకేమైతాంది? నీ అవ్వకి T20 వరల్డ్ కప్ లో నిన్ను మింగుదామని మస్తు ఎంతో ఆశతో కోరికతో ఎన్నో నిద్రలేని రాతలు గడిపిన తీరా చూస్తే లాస్ట్కి గిట్లా నాకు అన్యాయం చేస్తానవేందు నువ్వు? వారిని ఏందివా చిన్న పులి అభిషేకు, ఎందుకు ఇట్లా బాధపడతావు? ఏమంటే ఏం చెప్పాలనే గుండు అన్న, నా హార్ట్ బ్రేక్ అయింది. ఆసియా కప్ లో మా అభిషేక్ గా పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ షాహీన్ అఫ్రిదిని మంచిగానే మింగిండు, కానీ T20 వరల్డ్ కప్ లో నాతో మాత్రం గా షాహీన్ అఫ్రిది మింగించుకోవడానికి అస్సలు ఒప్పుకుంటలేడే. గిదెక్కడి న్యాయమే అసలు? ఏంద్వా అఫ్రిది? పెద్ద పులి అభిషేక్ ఒక న్యాయము, చిన్న పులి ఇషాన్ కిషన్ ఒక న్యాయమా అనే? పాపం ఇషాన్ కిషన్ ని ఎందుకు ఏడిపిస్తాను? అతని ఏడుపు నీకంత మంచిది కాదువా. ఒకవేళ ఇషాన్ కిషన్ తో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి పాపం ఇషాన్ కిషన్ ను సంతోషపడిచే. అయినా ఏందే గుండన్న నువ్వు కూడా ఇంతకిగా ఇషాన్ కిషన్ మనిషి అనుకుంటున్నావానే? మానవ మృగము. వాళ్ళ అన్న పెద్ద పులి అభిషేక్ శర్మనే ఆసియా కప్ లో నాకు పట్టపగలే సుక్కలు చూపించిండు. అట్టాందికి చిన్న పులి ఇషాన్ కిషన్ తో పెట్టుకుంటేనా నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. గందుకే ఇండియాతో T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడమంటాను. అయినా గట్ట కాదువా పాకిస్తాన్ పిల్లగాయలు, మీరు ముందే బిచ్చగాని స్థితిలో ఉన్నారంటే మళ్ళా T20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడంటారు. మీకు కాస్త పైసలు వచ్చేది మీరు ఇండియాతో మ్యాచ్ ఆడితేనే కదే. ఇక గట్టంది ఇప్పుడు మీరు ఇండియాతో మ్యాచ్ ఆడంటారు. ఇక ఎట్టనే ఇక మీ పాకిస్తాన్ బ్రతుకు, మీకు ఎక్కడి నుంచి పైసలు వస్తాయి? సెంటర్ అన్నా నువ్వన్నది కూడా కరెక్టునే. మాకు కాస్త పైసలు వచ్చేది గా ఇండియాతో మ్యాచ్ ఆడితేనే, గాని తొక్కల పైసల కోసం ఇండియాతో మ్యాచ్ ఆడి మా ఇజ్జత్ మొత్తం పోగొట్టుకోవాలన్నా ఏంది?
గా పెద్ద పులి అభిషేక్ చిన్న పులి ఇషాంత్ కిషన్ కుక్కని కొట్టినట్టు కొడతారు. తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ బ్యాటింగ్ తో ఊసకొత్త కొత్తారు. ఇక రింకు సింగ్ శివన్ దుబే అక్షర్ పటేల్ వీళ్ళు సుక్కలు చూపిస్తారు. ఇక గిల్లే అనుకుంటే తర్వాత మా మొగడు మెంటల్ నా కుంఫు హార్దిక్ పాండ్యా వచ్చి మా పాకిస్తాన్ కి నరకం చూపిస్తాడు. గందుకే గి తొక్కల పైసల కోసం గా ఇండియాతో కొట్టించుకొని మా ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు అని మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసినాం. మా ఇజ్జత్ ని కాపాడుకున్నాం. వారిని బర్బరు ఇంతకి మీ పాకిస్తాన్ కి ఇజ్జత్ కూడా ఉందా అలే? నీ అవ్వ నువ్వు ఇజ్జత్ గురించి మాట్లాడుతున్నావైతే వినడానికి నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. ఏ ఇజ్జత్ లేదు పిజ్జత్ లేదు. అయినాక ఇండియాతో ఓడిపోయే మ్యాచ్ లోను కూడా మేము ఆడి మా ఇజ్జత్ ని తీసుకోవడంతో పాటు మళ్ళీ ఇండియాతో మ్యాచ్ ఓడిపోయినందుకు మా పాకిస్తాన్ టీవీలు అన్ని పగిలిపోతాయి. ముందే మా పాకిస్తాన్ లో టీవీలు మస్తు కరువులో ఉన్నాయి. ఇక గందుకే ముందు జాగ్రత్తగా ఇండియాతో మ్యాచ్ లో ఆడి మళ్ళా ఓడిపోయి మా దేశపు టీవీలు పగలగొట్టడం అవసరమా అనుకొని ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసినాం. గ్రేట్ వే బర్బరు, మీరు గ్రేటు. ఎంత ముందు జాగ్రత్తగా మీది. మీ పాకిస్తాన్ టీవీలను బ్రతికించడానికి మా ఇండియాతో మ్యాచ్ ఆడకుండా ఎంత ముందు జాగ్రత్త తీసుకుంటారు. గ్రేట్ మీరు. మీరు గిట్లంటే ఎట్లనే నా బ్రతుకు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే నేను ఎట్లనే బతికేది. నీకేమైందివా చాలు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే నువ్వెందుకు ఎడుతున్నావు? అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితేనే కదే నా వ్యాపారం చక్కగా జరిగేది. మా ఇండియాతో పాకిస్తాన్ ఓడిపోతే వాళ్ళ దేశాల టీవీలు పగిలిపోతాయి. సో గప్పుడు నా బిచ్చగాని టీవీలు పాకిస్తాన్ లో అమ్మి నీ ఆవు నేను కోటీశ్వరుని అయిపోతా. కానీ సడన్ గా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడంటే ఇక నా టీవీలు ఏం కావాలి, నా బతుకేం కావాలి? అట్లయితే చాలు. అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి గా పాకిస్తాన్ మన ఇండియాతో మ్యాచ్ ఆడనడానికి ముఖ్య కారణము గా వైభవ్ సూర్యవంశి వల్లనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. నేనేం చేసిందే ధోని అన్న? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్యాన్సిల్ కావడానికి కారణం నేనెందుకు అవును? నీవు నాకు ఎటువంటి పాపం తెలియదే. నువ్వు కాదువా, మీ అండర్ 19 టీము నిన్న వరల్డ్ కప్ లో పాకిస్తాన్ అండర్ 19 టీంను ఓడించినప్పుడు బరాబర్ గదే టైంలో పాకిస్తాన్ టీము T20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడమని అనౌన్స్ చేసిర్రు. వా అంటే ధోని అన్న, నిన్న మన అండర్ 19 ఇండియా టీము పాకిస్తాన్ అండర్ 19 టీంను ఓడించినందుకు పాకిస్తాన్ కి ఇజ్జత్ వచ్చి మళ్ళీ చిన్నపిల్లగాయలే మనల్ని గిట్ల కుక్కని కొట్టినట్టు కొట్టి ఓడిచ్చిర్రు. గట్లాంది గా సింహాలు T20 వరల్డ్ కప్ లో మా పాకిస్తాన్ ఇంకెలా సావగొట్టి సెవులు ముత్తరం అని భయపడి మాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసిరన్నమాట. ఎస్నే కోహ్లీ అన్న, మీరు లేట్గా తెలుసుకున్నా కానీ కరెక్ట్గానే తెలుసుకున్నారు. అయినా మీ ఇండియా రేంజ్ ఏంది, మా పాకిస్తాన్ రేంజ్ ఏంది? మీ చిన్న పిల్లగాయలనే మేము ఓడించలేకపోయినాం. ఇక గట్టంది T20 వరల్డ్ కప్ లో మిమ్మల్ని మేము ఓడించగలుగుతామా అనే? నీ ఏవో మీ రికార్డులు ఎక్కడా, మా రికార్డులు ఎక్కడా? ఇక గట్టంది మాకానే మీరు పోటీ. గందుకే మీకు భయపడి ఈ T20 వరల్డ్ కప్ లో మీతో మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసినాం. సో గైస్ ఇదే వీడియో. ఇక T20 వరల్డ్ కప్ లో మాత్రం పాకిస్తాన్ మన ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేసి పడేసింది. వాళ్ళతో మనం మ్యాచ్ ఆడకపోవడమే మంచిదైంది. గత తొక్కనైతే మ్యాచ్ ఆడైంది. మళ్ళీ వాళ్ళ పొగడు చూపించుడైంది, వాళ్ళని మళ్ళీ విసుకుడైంది. వాళ్ళని విసికి మాకే బోరు కొడుతుంది. ఎనీహో పాకిస్తాన్ మన ఇండియాతో మ్యాచ్ ని బాయ్కట్ చేయడానికి ముఖ్య రీజన్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయర్రి. అట్లనే దీని గురించి మీ ఒపీనియన్ ఏందో కూడా కింద కామెంట్ చేయర్రి. ఇంకొక వీడితో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా జై హింద్.